కార్యకర్తలకు, స్నేహితులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తా ఉన్నాం. ఎంత ఇచ్చావు? మీ అందరికీ కూడా కనిపిస్తా ఉన్న విషయమే. అదేంటండి, కొంచెం వివరంగా చెప్తారా? చూస్తూ ఉండగానే 3వ సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయిపోయినాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరం దాటితే భజన మొదలు పెట్టాడ్రా నాయనా. ఆ తర్వాత ఎలాగో నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కళ్ళు మూసుకోండి, ఇంకో 4 ఏళ్ళు కూడా మళ్ళీ నేను వస్తాను. ఏంది ఆయన వచ్చేది? బజార్కి వచ్చి చెప్పు పెట్టి కొడతారు. వేసేసాడు, బాగా వేసాడు. He's not a prime minister. He's not a Hollywood actor, Bollywood actor, Tollywood actor. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? He's not a present CM. He's the only ex-CM of Andhra Pradesh. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇట్టు చేసే ఎలివేషన్లు ఇచ్చి ఆనందాలు నాకు ఇచ్చారు. వీళ్ళే బెల్ట్ షాపులు, వీళ్ళే లిక్కర్ షాపులు. ప్రతి 5 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ బాటిల్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. 4 రౌండ్లు అయిపోయినాక ఏం తాగుతున్నాడో ఎవడికి తెలియదు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. 29లో నేనే గెలుస్తా అంటాడు మరి జగన్. గెలవడం రాడండి. పుట్టి పగిలిపోతారు రే. రాడు జగన్ అంటూ రాడు. దీనికి మేము శపథం చేస్తాం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జగన్ వస్తే ఓటేరు, ఆయన రాడు. ఇప్పుడు 11 అని, ఇవాళ 5 వస్తాయో 6 వస్తాయో తెలియదండి. ఆయన పులివెందుల్లో కూడా గెలుస్తాడో లేదో తెలియదు. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది మామూలుగా ఈ స్థాయిలో ఏదన్నా ఉంటే ఉంటుంది. బాగా చేస్తే అసలు మామూలుగా అయితే మనలాంటి పాలన చేస్తే అసలు ఉండదు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. జగన్మోహన్ రెడ్డి చక్క పెట్టుకుంటాను నేను థియేటర్స్ లో. మనం అంటే అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ. జగన్మోహన్ రెడ్డి కామెడీలు అంటే అంత ఇష్టం నాకు. బ్రహ్మానందం తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇష్టం నాకు కామెడీ. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలన చూసినప్పుడు మాత్రం మామూలుగా అయితే ఈ స్థాయిలో ఎక్కడన్నా ఉండేదాన్ని ఈ స్థాయిలో ఇప్పటికే కనిపిస్తాం. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. థాంక్స్, లవ్ యూ. ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు వ్యతిరేకత చర్చ జరుగుతా ఉంది. మీరు కామెడీకి బాగుంటాడు, ఉంచుకోవాలండి ఆయన్ని కొన్నాళ్ళు మాత్రం. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? వెరీ గుడ్, మంచి చర్చ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. మన పాలనకు చంద్రబాబు నాయుడు గారు పాలనకు మధ్య తేడా చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ కాదే అని చెప్తున్నారు మరి. ఆయన లేకపోతే మీ అన్నం కూడా తింటలేదు. గవర్నెన్స్ చూస్తే చెప్పి తగలడు. అక్కడ జగన్ ఉన్నాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వెన్నుపోటు పార్టీ ఉంది. ఏమో సార్, నా తెలియదు సార్. తేడా అల్లా కేవలం ఒక మనిషే. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? కానీ పరిపాలన చూస్తే మన 5 సంవత్సరాల పాలనలో ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది ఏమిటి అని అంటే ఎన్ని దారుణాలు సార్. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది. అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఓళ్ళు ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? కాదా తోలు మందం వేధమని. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు జరగడం లేదు? జగన్ ఎలా చేయగలిగాడు? మన ఎన్నికల మేనిఫెస్టో లోపలేం లేదు, డొల్లా. తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. బాధగా ఉంది అంటాడు, ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము. అందరూ టాలెంట్ ఉంది, తెలియని ఒక కమెడియన్ ఉన్నాడు దగ్గర. జుమ్ చేయి నా మాట. మన పాలనలో ఈ రోజుకి కూడా ఒక కార్యకర్తగా సగర్వంగా ప్రతి ఇంటికి మనం పోగలుగుతాం. ఎంత పోపుంటేయమ్ము నీ కొటపల్ల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా. సేమ్ టు సేమ్. చిరునవ్వుతో పోగలుగుతాం.
ఈ రాష్ట్రంలో ఉంది, దేశంలో కూడా బహుశా ఎక్కడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పనికి మన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆనాడు మంచి వాళ్ళు అది ఇది అంటారు, మంత్రులు అట్టలిప్పు చూపిస్తున్నారు అక్కడ. అన్ని భోగ వేషాలు చేశాడు. ఈ పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు. పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు. నాటకాలు చాలా చూసాములే మేము. ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. ఈ మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్ గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చెప్తుంటే వెళ్ళిపోతున్నావేంట్రా? వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నేను కదలనే చెప్తావు. నువ్వు మంచోడు అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. ఈ ఏడుగో వాడే వస్తే మనం కూడా బతికే వాళ్ళం కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.